అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఇప్పుడు నేను చెప్పే వార్త చాలా చిన్నదే అవ్వచ్చు, కానీ దాని పర్యవసానాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అనేక మంది డ్రైవర్ కళ్ళు పోవడానికి కారణమవుతున్నాయి, యాక్సిడెంట్లు కూడా కారణమవుతున్నాయి. అదేంటో కాదు, ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాషన్ కోసం వాడుతున్న ఎల్ఈడి లైట్స్, హై ఇంటెన్సిటీ లైట్స్ అని కొన్ని ఉన్నాయి. అవి చైనా మేడ్ లైట్స్ తీసుకొస్తున్నారు. షోరూమ్ నుంచి కార్లని వెహికల్స్ తీసుకొస్తున్నారు, బయటికి రాగానే వాటిని మార్చేస్తున్నారు. ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు చాలామంది. తెలుసో తెలియకో చేస్తున్నారు, కానీ దానివల్ల ఎదురు వాళ్ళు వచ్చే వాళ్ళకి కళ్ళు పోతున్నాయి ఆ లైట్స్ వల్ల. సో ఇవన్నీ జనరల్గా చెప్తే వింటారు. కాబట్టి ప్రస్తుతం నాతో ఉన్నారు డిటీసీ ఉన్నారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారు, పురేంద్ర గారు. సార్, చాలామంది ఎల్ఈడి లైట్స్ వాడుతున్నారు. ఫస్ట్ అసలు ఇటువంటి ఎల్ఈడి లైట్స్ వాడడానికి ఉన్న రూల్స్ ఏంటి సార్? నమస్తే అండి. హై ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్స్ అనేది చట్ట ప్రకారం వాడకూడదు. మనకేంటంటే సిఎంవి రూల్స్, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్లో 105, 106 అనే రూల్స్ ఉన్నాయి. దానిలో క్లియర్గా చెప్పారు ఎలాంటి లైట్స్ వాడాలి. ఎందుకంటే వాహనాలు రోడ్డు మీద ప్రయాణించాలంటే లైట్ల యొక్క అవసరం ఉంది. అట్లని చెప్పేసి దాన్ని హై ఇంటెన్సిటీ వాడితే పక్క ప్రయాణికులకి, అదర్ వెహికల్ డ్రైవర్స్కి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అందుకే మేము ఈ ఎల్ఈడి లైట్స్కి మేము ఒక పేరు కూడా పెట్టుకున్నాం, కిల్లర్ హై ఇంటెన్సిటీ ఎల్ఈడి లైట్స్ అని అంటాం. దానిపైన చాలా అనర్థాలు ఉన్నాయి, వాటిని ఎవరు వాడకూడదండి. అంటే యాక్చువల్గా వాడకూడదు సార్. అంటే బేసిక్గా రూల్స్ ఏం చెప్తున్నారు సార్? రవాణా శాఖకు సంబంధించిన రూల్స్ ఏం చెప్తున్నారు సార్? ఏ లెవెల్ బల్బుస్ వాడాలి వీటిని? సో మోటార్ వాహనాల చట్ట ప్రకారం ఏంటంటే మనకు 104 అండ్ 105, 106 ఇవన్నీ కూడా ఈ యొక్క వెహికల్స్ యొక్క లైట్స్ గురించి ఏ వాట్స్ వరకు వాడచ్చు, ఎన్ని లూమెన్స్ వరకు అది డెలివరీ చేయొచ్చు, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. సో చట్ట ప్రకారం మనకేంటంటే ఒక ఎల్ఈడి లైట్ అనేది నాట్ మోర్ దాన్ 65 వాట్ కంటే పవర్ ఎక్కువగా ఎల్ఈడి లైట్కి వెళ్ళకూడదు. అదే టైంలో అది 3000 లూమెన్స్ కంటే ఎక్కువ డెలివరీ లైట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఆ లైట్ యొక్క డైరెక్షన్ కూడా డౌన్వర్డ్స్ ఉండాలి. ఎందుకంటే గ్రౌండ్ నుంచి 1.5 మీటర్స్ యొక్క ఎత్తులో ఒక లైట్ ఉంటే ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ గ్రౌండ్కి చూపించేటట్టు ఉండాలి, అంతేగాని పైకి చూపించేటట్టు ఉండకూడదు. దానికోసం మేము పూర్వకాలంలో చూస్తే ఓల్డెన్ డేస్లో బ్లాక్ ఫిల్మ్ అనేది ఒక లైట్ మీద పూసేవారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే లైట్ పై కాకుండా డౌన్వర్డ్స్ డైరెక్షన్కి పంపించేటట్టు ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్లో ఏంటంటే ఏదైతే అలౌ ఉందో వాటిలో ఏంటంటే సోర్స్ నుంచి ఆ డైరెక్షన్ డౌన్వర్డ్స్కి వస్తూ ఉంది. దీన్ని మన వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నారు. అది ఫ్యాన్సీ పర్పస్ కోసం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ వింటర్లో యొక్క లైట్ దూరం ప్రయాణిస్తున్న ఉద్దేశంతో కొంతమంది తీసుకుంటున్నారు, కానీ ఇది తప్పండి. యాక్చువల్గా సార్, మీరు చెప్తున్న దాంట్లో ఒక కీలకమైన పాయింట్ అంటే బ్లాక్ స్టిక్కర్ అనేది చాలా వెహికల్స్కి ఉండే సార్. సో ఇప్పుడు బ్లాక్ స్టిక్కర్ కంపెనీ నుంచి వచ్చినా కూడా దాన్ని పీకేస్తున్న పరిస్థితి కూడా కొంత చూస్తున్నాం. అలాగే బ్లాక్ స్టిక్కర్ అనేది వేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్? బ్లాక్ స్టిక్కర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ డైరెక్షన్ను ఆపోజిట్ వెహికల్ యొక్క డ్రైవర్ యొక్క కళ్ళలోకి, ఆపోజిట్ ఎవరైనా రోడ్ యూజర్స్ వస్తుండే పెడెస్ట్రియన్స్ కావచ్చు, సైక్లిస్టులు కావచ్చు, వాళ్ళ కళ్ళలోకి పడితే ఒకటి వాల్ ఆఫ్ లైట్ అంటారు. వాల్ ఆఫ్ లైట్ ఏంటంటే అదొక రకమైన జస్ట్ లైక్ ఒక క్లియర్ కట్ వాల్ లాగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమీ కనపడదు. అది టెక్నికల్గా వాల్ ఆఫ్ లైట్ అంటారు. ఇట్స్ ఏ వాల్ మేడప్ ఆఫ్ లైట్. దానివల్ల ఏమీ కనపడక కళ్ళు మూసుకున్న విధంగా ఉంటుంది అనమాట, ఏది చూడలేరు. అలాంటి సందర్భంలో రోడ్ యాక్సిడెంట్ అవుతాయి. అందుకోసం ఆ డైరెక్షన్ను అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ చేసేదానికి ఈ యొక్క బ్లాక్ ఫిల్మ్స్ వాడతారు. ఇప్పుడు మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి సార్, చైనాకి సంబంధించి బీభత్సమైన ఎల్ఈడీస్ దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే వెహికల్స్ ఆపినప్పుడు అంటే దీన్ని గమనిస్తున్నారు సార్? ఎందుకంటే చాలా వరకు వెహికల్స్ ఆపినప్పుడు రవాణా శాఖ అధికారులు ఈ లైసెన్స్ల మీద వీటి మీద ఫోకస్ పెడతారు. బట్ ఇటువంటి లైట్స్ను వీటి మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇది చూడడానికి చాలా చిన్న విషయమైనా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ టర్నింగ్స్లో చాలా అవతల వ్యక్తి కళ్ళు కనబడకపోతే ఏం చేస్తారండి, హెడ్ ఆన్ కొలిజన్స్ అవుతాయి. సో దీన్ని మనం రోడ్ సేఫ్టీ యాంగిల్లో చాలా ప్రయారిటీ ఐటమ్గా మేము తీసుకుంటున్నాం. కేసులు తప్పకుండా రాస్తాం. వీళ్ళపైన కఠిన చర్యలు కూడా ఉంటాయి, ఎందుకంటే లైసెన్స్ సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. యాక్చువల్గా సార్, అంటే ఇది నివారణ అనేది అంటే బేసిక్గా వీళ్ళు వేసాక మీరు దాన్ని పీకించే కన్నా ఇవి చాలా చోట్ల అంటే ఎక్కడ అమ్ముతారో అని చాలామందికి తెలుసు సార్. అంటే విజయవాడ లాంటి ప్లేసెస్లో ఎక్కడ అమ్ముతారో చాలామందికి తెలుసు. అంటే అమ్మే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి అంటే మీ రవాణా శాఖ నుంచి ఏమన్నా ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఇది మల్టీ ప్రోజ్డ్ మెథడాలజీ అంటారండి. ఒకవైపు ఏంటంటే సోర్స్ నుంచి ఏదైతే ఎక్కడికైతే అమ్ముతున్నారో వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి మేము పోలీస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కలిసి మేము యాక్షన్ తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ దగ్గర కూడా మేము, ఎందుకంటే వీళ్ళ ప్రోద్బలం లేకుండా ఇది జరగదు. సో కొత్త వెహికల్ ఉన్న తర్వాత వాళ్ళ కోఆపరేషన్ ఉంటే అసలు వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ సెన్సిటైజ్ చేయాలి. బాబు, ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, మీరు ఇలా దీన్ని ట్యాంపర్ చేయకూడదు. ఈ ట్యాంపర్ వల్ల ఇంకొక అనర్థం చెప్తాను. సో ఒక చిన్న సర్క్యూట్ కూడా మనం చేంజ్ చేస్తే, ఒక లైట్లో ఆల్టర్ చేయాలంటే ఒక సర్క్యూట్ చేంజ్ చేయాల్సి వస్తుంది వైరింగ్లో. అలా
వైరింగ్ చేంజెస్ చేస్తూ పోతా ఉంటే ఏ చిన్న స్పార్క్ వచ్చినా కూడా అది ఫైరింగ్కి లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ అవగాహన చేస్తే ఈ డీలర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ అది కొద్దిగా మార్పు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్, మా వాళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. అట్ ద సేమ్ టైం ఎవరైతే నాసిరకం చైనా ఇంపోర్ట్స్ నుంచి తీసి అమ్ముతున్నారో పోలీస్ అండ్ విజిలెన్స్ వాళ్ళతో కలిసి మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం, అది కొనసాగిస్తాం కూడా. యాక్చువల్గా సార్ గతంలో మీరు చేసిన అంటే మీ స్టాఫ్ కానీ వీళ్ళు చేసిన దాడుల్లో ఏంటంటే గతంలో ఏంటంటే ఈ సౌండ్స్కి హార్న్కి సంబంధించి చాలామంది 2 టైప్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏంటంటే ఒకటి చేంజ్ మీరు టెస్ట్ చేయగానే దొరికిపోయేది, ఓహో వీళ్ళు 2 హార్న్స్ వాడుతున్నారు కదా అని. బట్ ఇప్పుడు ఈ లైట్స్ విషయంలో కూడా 2 లైట్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడైనా మీ వాళ్ళు కనబడుతున్నారు ఎదురున్నప్పుడు ఏంటంటే మామూలు లైట్స్ వేస్తున్నారు, ఇక దాటంగానే మళ్ళీ టాప్గా ఈ ఎల్ఈడి లైట్స్ని వాడుకుంటూ ఎదురు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కదా సార్. దీనికి స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేయబోతున్నారు? ఎస్ అండి, ఇక్కడ మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు ఈ యొక్క సౌండ్కి సంబంధించినటువంటి గ్యాసెస్ బ్యాక్ హార్న్స్ వస్తాయి కదా, అది కనిపెట్టడం చాలా ఈజీ. కానీ వేరాజ్ ద ఎల్ఈడి లైట్ సంబంధించి దానికి ఒక స్పెషల్ పరికరం కావాలి. అంటే ఆ ఇంటెన్సిటీ, ఆ లైట్ యొక్క లూమెన్స్ ఎంత ఉన్నాయి కనుక్కోవాలంటే ఒక పరికరం కావాలి. అలాంటి పరికరాల కొరత వల్ల మనము ఏది యూజ్ చేస్తున్నారో అది ఎంత లూమెన్స్ ఉంది, ఇది పరిధి 3000 లూమెన్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కొద్దిగా కనిపెట్టడం కొద్దిగా కష్టమే. కానీ ఒక బేర్ ఐస్తో చూస్తే తెలిసిపోతుంది. నైట్ టైంలో అలా వెళ్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఈ డాజ్లింగ్ లైట్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్, ఇవన్నీ నైట్ టైం రైడ్స్ మనం చేయాల్సి వస్తుంది. సో మేము కోఆర్డినేట్ చేసి తప్పకుండా చేస్తామండి. ఫైనల్గా అంటే తెలిసి చేశారా తెలియక చేశారా, ఏ చేసినా తప్పే కదా సార్. సో దీనికి మీరు రవాణా శాఖ నుంచి హై బీమ్ లైట్స్ వాడేవాళ్ళు అంటే బేసిక్గా చైనా ఎల్ఈడి లైట్స్ వాడే వాళ్ళకి ఏం చెప్తారు? హై బీమ్ లైట్స్, రిఫ్లెక్టివ్, డిఫ్లెక్షన్ ఎక్కువ ఉన్నటువంటి లైట్స్ ఇవన్నీ వాడడం రోడ్ సేఫ్టీకి చాలా ప్రమాదకరం. అందుకోసం ఏంటంటే ఇది రోడ్ సేఫ్టీ యాంగిల్ చాలా సీరియస్గా తీసుకొని హెవీ పెనాల్టీ వేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క లైసెన్స్లు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఏ డ్రైవర్ అయితే దాన్ని నడుపుతున్నారో దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వెహికల్ ఆల్టరేషన్ కింద వస్తుంది. వెహికల్ ఆల్టరేషన్ అనేది చట్టరీత్యా చాలా పెద్ద నేరం. అది దాన్ని మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 52 ప్రకారం ఆ వెహికల్ని సీజ్ చేస్తాం. సీజ్ చేసిన తర్వాత ఆల్టరేషన్ని తీసిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తాం. సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ హై బీమ్ వేసే వాళ్ళంతా కూడా మరి ఎందుకు వేశారు అంటే ఎదురు దాడి చేసే ప్రయత్నం, దాడి అంటే మాటలతో ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది సార్. సో ఈ రవాణా శాఖ అధికారుల దగ్గర నుంచి ఇటువంటి హై బీమ్ లైట్లు వేసే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎట్లా సార్? ఎస్ అండి, మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మేము అంతటా మా ప్రజెన్స్ ఉండదు కాబట్టి ప్రజలకు ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ వాళ్ళు కంప్లైంట్ చేసుకునే మెకానిజం అయితే ఉండాలి. దానికోసమే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. దీనికి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన వెంటనే కూడా ఆ కన్సర్న్ ఆర్టీఓకి, ఆ ఎంవీఏకి ఫోన్ వెళ్ళేసి అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ రాసుకోండి, వాళ్ళు దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-425-7234. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఇది చేస్తే ఛార్జెస్ కూడా పడవు. సో మీరు దయచేసి మీ కంప్లైంట్స్ దీనికి లాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పురేంద్ర గారు చెప్తున్నారు. ఎవరో పట్టించుకోవట్లేదు లేదా ఎవరో అడగరు అనుకోవద్దు. ఖచ్చితంగా రవాణా శాఖ అధికారులు మీ వెహికల్ పైన ఒక కన్నేసి ఉంచుతారు. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో దీనిపైన సీరియస్గా చాలామంది దృష్టి పెట్టకపోవచ్చు. కానీ ఇది దీనికి ప్రమాదాలకి ఎక్కువ దారి తీస్తుంది అనేది రవాణా శాఖ అధికారులు గుర్తించారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండండి. హై ఇంటెన్సిటీ లైట్స్ ఎప్పుడైనా ఎల్ఈడి లైట్స్, చైనా లైట్స్ కనుక మీ వెహికల్ కనుక మీరు ఫిట్ చేస్తే కనుక అది ఎదుటి వాళ్ళకి కళ్ళకి హాని చేసే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా రవాణా శాఖ అధికారులు మీ లైసెన్స్ రద్దు చేయడమే కాదు మీ వెహికల్ని కూడా సీజ్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.